గ్రంథంలో చదువుకుందాం. 5వ అధ్యాయము 24వ వచనములు. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ రాత రాసిన నిర్మాకాండంలో కూడా మరొక మాట ఉంటది. ఆయన ఏంటంటే ఆయన వ్రేలతో రాసాను. చూసారా, మన తలరా జీవితంలో మేము మార్చుకోలేమండి. మా రాత మా స్థితిగతి మారదండి అనుకుంటున్నాం కదా. నా తల్లి, నా చెల్లి, ఇక్కడ మినీ టేకెల్ అనే దానికి అర్థము తెలుసు. అది దేవుడు రాసిన రాత అని ఉంది. ఇక్కడ 10 ఆజ్ఞలు కూడా వ్రేలతో రాసిన ఆ మాటలు కూడా ఆయన వ్రేలతో రాసిన రాతే. మన తల రాత కూడా ఆయన రాసినదే అంటున్నాము కదా. ఇప్పుడు ఇక్కడ హిజ్కియా గారి గురించి కూడా మాట్లాడుకుంటే 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో ఏమని ఉందో తెలుసా నా తల్లి? 1వ వచనంలో, ఆ దినములలో హిజ్కియా మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్త మరణమవచ్చు, నా బ్రతుకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనుము. ఇక్కడ వ్రేలతో రాశారు ఒక దుక్కున తన అరచేయితో రాశారు ఒక దుక్కున. మన తలరాత రాశారు దేవుడే అంటున్నాం కదా. ఇక్కడ దేవుడే హిజ్కియా గారి తలరాతను కూడా రాసి ఉన్నారు కదా. ఆయన రాసిన రాతను ఆయన చేతులతో ఎలా మార్చుకున్నారో తెలుసా? ఆయన కన్నీటితో ప్రార్థన చేయగా ఆయన శాసనాన్ని సహితం మార్చింది. ఎందుకంటే మరణం అయిపోయారని దేవుడే నిర్ణయించాక, దేవుడు చేశాక దాన్ని ఎవ్వరు తరము కాదు మార్చడం. కానీ నీ బ్రతుకులో నా బ్రతుకులో మార్చడానికి ఒక అవకాశం దేవుడు ఇచ్చాడు. ఏంటో తెలుసా? ప్రార్థన అనే ఆయుధం. ఆ ప్రార్థన హిజ్కియా గారు చేశారు. ఆ ప్రార్థన ద్వారా తన బ్రతుకు, తన ఆయుష్ను పెంచుకోగలిగాడు. మరి నీవు నేను కూడా అటు రీతిగా మన తలరాతను మార్చుకోగలుగుతామా? ఏ రాతైనా దేవుడు మార్చగలిగిన వాడు అంటున్నాడు. శాసనం రాసేసిన మరలా తిరగ రాసగలిగిన ఒక హిజ్కియా కన్నీటి ప్రార్థనకి అంత శక్తి ఉంటే మరి నీవు నేను చేయలేమా?